వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్ఐ సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను ఎన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్, బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమయ్యాడు. గ్రూప్ 4 రైల్వేలో 2 ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆర్డీఓ, డిఎస్పీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఫలితాలలో ప్రతిభ చాటిన ఎస్ఐని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వీట్ తినిపించి అభినందించారు. తాను చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సిఎస్ సత్యనారాయణ, డిఎస్పీ చంద్రబాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందీప్ కుమార్ కు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, పట్టుదల, కృషి, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఇల్లందు ఎస్ఐ సందీప్ కుమార్ నిరూపించారని అన్నారు. ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయం. యువత చెడు మార్గాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సెల్ ఫోన్లకు, ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడకుండా ఎస్ఐ సందీప్ కుమార్ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు సాధించుకోవచ్చని అన్నారు. నా పేరు సందీప్ కుమార్, ఎస్ఐ ఆఫ్ ఇల్లందు. 2014 నుంచి కూడా నేను ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి 2017 వరకు కూడా ఈ గ్రూప్ 2 అని, ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల 2017-18లో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళాక పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ రాగా అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి, గ్రూప్ 4లో స్టేట్ 18వ ర్యాంకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ ఈ ఉద్యోగాలు రాగా నేను ఎస్ఐగా నిర్వహిస్తున్నాను. కానీ ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలనే ఒక లక్ష్యంతో, నాకు పాత అనుభవంతో, అంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చూసిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలని చెప్పేసి 2022 నుంచి కూడా గ్రూప్ 1 కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా ఈ పోస్టింగ్ కూడా తీసుకోకుండా బీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ వరంగల్లో ఉన్నప్పుడు బీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొత్తగూడెం రాగానే ఓఎస్డీ ఆఫీస్లోని ఓఎస్డీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో కూడా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడానికి కొంచెం టైం ఉండేది, అవకాశం ఉండేది, దాన్ని వినియోగించుకున్నాను. ఇదే విధంగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారి నగరంలోనే 4 నెలలు నాకు ఈవీఓగా ఎస్పీ గారి ప్రోత్సాహంతో, మా సిఏ గారు, మా డిఎస్పీ గారు కొంచెం సహకరించడం వల్ల
ఫ్యామిలీతో సహకారంతో కూడా చదువుకోవడానికి వెళ్ళక 4 నెలలు ప్రిపేర్ అయ్యి చేయగా నాకు గ్రూప్ 1లో 502 మార్కులు వచ్చాయి. మంచి పోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములుగా ఆపరేషన్ గరుడలో భాగంగా కర్నూలు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పర్వీన్ సుల్తాన్ షేక్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో 20 మెడికల్ షాపులను తనిఖీలు చేయగా రికార్డులు, డాక్టర్ రసీద్ చూపకుండా మందులు పంపిణీ చేస్తున్న 8 మెడికల్ షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసులతో పాటు ఆదోని పట్టణ సీఏ శ్రీరాములు పాల్గొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా ఆపరేషన్ గరుడను టీం ఐజీ రామకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సంబంధించి ఏదైనా సమాచారం 1972 టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయాలని తెలిపిన 1 టౌన్ సీఎస్ శ్రీరామ్. ఈరోజు ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఐజీ ఈగల్ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ప్లస్ డిఎస్పీ గారు వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ మరియు ఈగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము సపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు రావడంతో మేము లోకల్గా ఈ ఆదోని పట్టణం వరకు దగ్గర 20 మెడికల్ షాపులని మేము చెక్ చేయడం జరిగింది. ఇందులో 8 షాప్స్ని వైలేషన్స్ గమనించడం జరిగింది. ఇందులో వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ రాసి కన్సర్న్ ఏడీ డ్రగ్స్ కంట్రోల్ వారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. డ్రగ్స్ వైలేషన్స్ ఏమన్నా ఉంటే దయచేసి అంతా రాసుకుంటే 1972కు మీరు కాల్ చేసినా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి చర్య తీసుకుంటారు. ఇది ఆదోని వంటని. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం, మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని అన్నారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి. హైదరాబాద్ మెట్రో వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా అని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరవత్. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
కుప్పం నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులను గుర్తించి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు వెళ్ళిపోతున్నాము. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కే కాల్ వస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దండి. చైర్స్ పక్కనే పెట్టాము, క్యూ పక్కనే మీరు కూర్చొని వాటర్ ఇస్తున్నాము. వాటర్ తాగి ఆరాము కూర్చోన్నాము. మీకు ఏదైనా నిజంగానే ఈరోజు కుప్పం ఆరాధ్య నేత కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈ సదరం క్యాంపుకి రాంపూర్ మండలం అయితేనేమి, శాంతిపురం అయితేనేమి, గుడిపల్లి మండలం అయితేనేమి ఊహించిన విధంగా ఈరోజు అందరూ కూడా వచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవం ఇక్కడ ఎవరైతే ఉన్నారో కళాపీడి గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ సదరం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వెంటనే చూస్తాను, ఎప్పుడు కూడా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని ఎవరు కూడా పోలేదు. ఈరోజు ఎంతోమంది నిరుపేదలు, అబాధ్యులు, అంగవైకల్యం అయితేనేమి, లేదా కంటి చూపు లేకుండా అయితేనేమి, లేదంటే వినికిడి లోపం ఉంటే అయితేనేమి, ఇలాగ అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉంటాయి. గ్రామాల్లో ఏం చేయాలో తెలియక వాళ్ళు స్నాక్ బుక్ చేయడంలో ఒకసారి పొలం మీద కానీ, ఒకసారి ఇట్లా మొదలుపల్లి కానీ రకరకాలుగా గత ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బంది కుప్పం ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు లోను కాకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ సదరం క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు క్యాంపుకు అందరూ కూడా వచ్చారు. రేపు కూడా ఈ కార్యక్రమం క్యాంపులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత ఒకవేళ లింక్ లేని వాళ్ళు దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకుని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అవుతుందో తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు దయచేసి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా 15,000 రూపాయలు రావాలని మళ్ళీ తీసుకొచ్చినది రాదు కాబట్టి 6,000 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది. దయచేసి అందరూ వినండి. ఏమా వేములవాడలో భారీ వర్షం, రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన.
కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నేలకూరిన మొక్కజొన్న పంటలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. అంత ఏం లేదు ఇది కొంచెం పోయి చెదరందుకుంటా సార్ హైదరాబాద్ కొండాపూర్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. హైదరాబాద్లో భారీ వర్షం. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటాలు ఫలించాయి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభల్లోనూ మరియు శాసన మండలిలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల ఎంఆర్పీఎస్ దండోర ఉద్యమం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పొందుపరచడంలో భాగంగా నిన్నటి రోజు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భావోద్యానికి గురైనటువంటి సందర్భం కూడా మా యావత్ సమాజం కూడా చూసింది. ఇందుకు కారకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి యావత్ 59 ఉపకులాలు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం బలపరుస్తూ ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బైఫర్కేషన్ జరిగితేనే సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం ఈరోజు వర్గీకరణ చేసి పార్లమెంట్లో నిన్నటి రోజు ఆమోదం తెలపడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి, నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పాలాభిషేకాలు చేస్తూ మేము 59 ఉపకులాల్లో ఐకమత్యంతో కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా మాదిగ జాతి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై పూలే. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా తోటి ఉద్యమకారులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఇది ఈరోజు ఈ సంబరాలు మేము ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ సంబరాలు అయ్యా 30 సంవత్సరాలుగా అలుపెరుని పోరాటం చేస్తూ మా దేవుడైన మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేసి తన జాతి కోసం తన
కుటుంబాన్ని వదులుకొని తన 30 సంవత్సరాల పోరాట ఫలితమే నిన్న మాకు దక్కిందని కూడా నేను ఈ మీడియా ముఖానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రధాని, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగల మహాసభకు వచ్చే, విశ్వరూప మహాసభకు వచ్చే ఈ మాదిగల స్థితిగతులను చూసి వెంటనే ఆయన ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు అనుకూలంగా కూడా ఆయన మా జాతి బాధని అర్థం చేసుకుని ఈ దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ లో అందరికీ కూడా సమాన వాటా రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, ఇక వస్తే మన ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన కొన్ని కమిషన్లు వేసి యా జాతికి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి, యా జాతి అన్యాయం పోతున్నారనేసి దిశలోనే 1999లోనే ఆయన ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరేని కూడా మేము ఈ సభాపతిని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే కుప్పంలో బహిరంగ సభలో ఖచ్చితంగా ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, జిల్లాల వారికి ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తాను, అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద అదే మాట పైన నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా యావత్ మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా ఈ కుప్ప నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా యావత్ మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన మిత్రపక్షాల ఎమ్మెల్యే, మీ నిర్వాహం వల్ల ఒక ఊర్లో ఇద్దరికి తప్ప ఎవరికి రుణమాఫీ కాలేదు. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడికొండ గ్రామంలో 554 మంది ఉంటే 552 మందికి రుణమాఫీ జరగలేదు అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలం నిడికొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం ఇద్దరికే జరిగింది. కారణం ఏంటంటే ఒకరి ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తమ్ముల గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షల అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు అతని బృందం. డీలిమిటేషన్, ప్రతిపాదన మరియు ప్రాంతీయ విభేదాలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాము. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశంపైన అందరం గట్టిగా కొట్లాడాలి, వ్యతిరేకించాలి. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని కేటీఆర్ అన్నారు. చరిత్రలో ఇదొక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ us if we remain silent now. This is a critical juncture. Every person who's concerned with the future of this country, with the future
politics of this country and with the future representation of this country should be voicing their concern, should be opening up and should be talking out loudly. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రేపటి రోజున కొన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల డామినేషన్ పెరిగి కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో నిధులు కానీ భవిష్యత్తులో ఈ మన ప్రాతినిధ్యం కానీ మన యొక్క హక్కులు కానీ వాటి గురించి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే తప్పకుండా ముమ్మాటికి అందరం కూడా ఈ సమయంలో కలిసికట్టుగా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కొట్లాడాలి. తప్పకుండా మేము కొట్లాడాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.